అర్బన్ నియోజకవర్గంలో పేదలకు వైద్యం విద్యా రంగాల్లో అండగా నిలవడం కోసం ప్రభుత్వం కీలకమైన సహాయాన్ని అందిస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 22వ విడత కింద మొత్తం 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం విద్య అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సాయం అందుతున్నదని చెప్పారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 400 మందికి పైగా లబ్ధిదారులకు 4 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. జనసేవే తమ ప్రభుత్వానికి ధ్యేయమని, అవసరమైన ప్రతి అర్హుడికి సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. मंत्री बादुल्लाह संदीप साइलेंट ना सर అక్క చూడండి అక్క అందరు ఇక్కడ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 31 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేమి వైద్యం అలాగే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేకమైనటువంటి పేద ప్రజలకి సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ మీ కింద గత 5 సంవత్సరాలలో ఎక్కడే కానీ 1 రూపాయి కానీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితేమి, అప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేమి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 1.5 ఇయర్లోనే ఒక అర్బన్ నియోజకవర్గంకి దాదాపు 400 మంది లబ్ధిదారులకి 4 కోట్లకు పైగా ఈరోజు మేము సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటి విధంగా ఈరోజు ఈ 1.5 ఇయర్లోనే అనేక మందికి మేము సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి సహకారం అందిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ ఈరోజు 380 మందికి పైగా, అంటే దగ్గర 400 మందికి 4 కోట్ల పైగా ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. అలాగే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లేదు. కానీ ఈరోజు రోజు కనీసం 50 లక్షల రూపాయలతో ఒక ఏదో సీసీ రోడ్ అని, ట్రైన్లని ప్రతి ఒక్క వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే 120 కోట్లకు పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఆసుపత్రిలో ఉండే బెడ్స్ కానీ పెంచుతా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో గత డ్రైన్లు అయితే స్ట్రీట్ లైట్లు అయితే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా 1.5 ఇయర్లో నుంచి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.